Hi viewers, welcome to AS Media. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఏం చేసినా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. ఎంపీ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించినప్పటి నుంచి ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. అయితే ఆమె పలుసార్లు ట్రోలింగ్ బారిన కూడా పడుతున్నారు. దీనికి ఆమె చేస్తున్న కొన్ని పనులే కారణం. లోక్సభ ఎన్నికల కోసం మాధవీలత జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆమె వివిధ రకాలుగా ప్రవర్తిస్తూ ట్రోల్స్ బారిన పడుతున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రచారంలో భాగంగా గాలిపటం దారం లాగి దానిని తెంచుతున్నట్లుగా చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ ఆమె తెలంగాణ పాల్ అని, గత ఎన్నికల సమయంలో కేఏ పాల్ కూడా ఇలాగే ప్రవర్తించాడని నవ్వుకుంటున్నారు. ఆమెలో మరో నిత్యానంద్ కూడా కనిపిస్తున్నారని, ఆయన కూడా ఇలాంటి కామెడీలే చేసేవాడని ట్రోల్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం కొనసాగిస్తూ శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా మసీదు వద్దకు రాగానే మాధవీలత విల్లు ఎక్కుపెట్టి బాణం వేస్తున్నట్టుగా నటించారు. మాధవీలత చేసిన ఈ పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తాను రాముడు బాణం ఎక్కుపెట్టినట్లు చూపించానని, మసీదు వైపు కెమెరా తిప్పారని చెప్పుకొచ్చారు. మళ్లీ అదే విధంగా రోడ్డుపై నిల్చుని విల్లు ఎక్కుపెట్టినట్లుగా చేశారు. దీంతో ఆ సమయంలో కూడా ఆమెను ట్రోల్ చేశారు నెటిజన్లు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.